ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జయశంకర్ భూపాల్పల్లి శాఖ తరఫున జయశంకర్ భూపాల్పల్లి ప్రజలందరికీ నమస్కారం. నా పేరు లక్కిరెడ్డి నరసింహారెడ్డి. ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ జిల్లా చైర్మన్గా కొనసాగుతున్నాను. ఇప్పుడు భూపాల్పల్లి జిల్లాలో అనేక వనరులు ఉన్నాయి. అటు గోదావరి కానీ, ఇటు ఫారెస్ట్ కానీ, ఇటు జెన్కో సింగరేణి, జెన్కో అన్ని వసతులు ఉండగా కూడా పోయిన ప్రభుత్వం, తెలంగాణ తెచ్చిన ప్రభుత్వం ఒక 10 సంవత్సరాలు పాలించింది. తెలంగాణ ఇచ్చిన ప్రభుత్వం అని చెప్పి వీళ్ళ అధికారంలోకి వచ్చి 6 గ్యారెంటీలు అని చెప్పి దొంగ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు గడిచినా హామీలు నెరవేరడం లేదు. ఇక ఉన్నది కేవలం 2 సంవత్సరాలే. మహిళలకు ఇస్తా అన్న మహాలక్ష్మి పథకం కానీ, 4,000 రూపాయలు పెంచుతా అన్న పెన్షన్ కానీ, అనేక రకాల హామీలు ఇచ్చి అధికారంలోకి రావడం జరిగింది. ఆ హామీలు ఏమి కొనసాగడం లేదు. దాని కొరకు మా పార్టీ కూడా రాబోయే రోజుల్లో ప్రతి గ్రామాన పరిస్థితులను ప్రజలందరికీ వివరించి ప్రజలను ఉత్తేజపరిచి ప్రభుత్వాన్ని మెడలు వంచే విధంగా చేస్తామని తాడిచెర్ల బ్లాక్ 2 సింగరేణి సంస్థకు ఇవ్వడము శుభ పరిణామము. దానిపై కిషన్ రెడ్డి గారు వచ్చి కూడా చేశారు. దాంతోపాటు రాష్ట్రంలో ఇంకా 17 ప్రాజెక్టులు పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా అన్ని సింగరేణి సంస్థకి ఇచ్చి ఈ రాష్ట్ర పురోభివృద్ధికి కృషి చేయాలని కోరుతున్నాను. భూపాల్పల్లి జిల్లాలో మాటల వరకే సరిపోతుంది. అధికార పార్టీ నాయకులు తమ నిజ రూపాన్ని చూపిస్తూ అధికారులను కానీ మరి వేరే వాళ్ళని కానీ తురుసుగా ప్రవర్తిస్తున్నారు. అభివృద్ధికి మాటే లేదు. 3 సంవత్సరాలు గడిచింది, ప్రజలు దాన్ని చూస్తూనే ఉన్నారు. ఇంకా 2 సంవత్సరాలు అయితే వారి పరిస్థితి పూర్తిగా అర్థమవుతుంది. ఇంకో సంవత్సరం అయితే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై పట్టుకోల్పోయే విధంగా ఉన్నది. దానికి ప్రజలే సరైన నిర్ణయం తీసుకుంటారు. అది కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికీ ఉండే పరిస్థితే. దాన్నే వాళ్ళు పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం అని చెప్పుకొని ఆ సమస్యను దాటవేసుకుంటూ పోతూ ఉంటారు. సార్, రానున్న రోజుల్లో మీరు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఎలా విస్తృతపరచబోతున్నారు సార్? మేము భూపాల్పల్లి జిల్లాలో ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి, ప్రతి ఒక్కరిని తట్టుకుంటూ అక్కడ ఉన్న పరిస్థితులను వివరించుకుంటూ సమస్యలు కూడా తెలుసుకుంటూ ముందుకెళ్దామని మా నిర్ణయం. వచ్చే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు కూడా త్వరలో ఉన్నాయి అంటున్నారు. దీని గురించి మీ పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు ఎంత మటుకు ఉన్నాయి సార్? మా పార్టీ తరఫున ప్రతి ప్లేస్లో ఎంపీటీసీని, జెడ్పీటీసీని పోటీలో దించుతాము. ఎలా మీరు రాష్ట్ర స్థాయిలో మీ పార్టీని ఎలా విస్తృతపరచబోతున్నారు సార్? రాష్ట్ర స్థాయిలో అంటే మా రాష్ట్ర స్థాయి నాయకులు ఉన్నారు. అది వాళ్ళు నిర్ణయం తీసుకున్న దాని మీద ఆధారపడి ఉంటుంది. మహిళలకు ప్రాధాన్యత ఉంటుందా సార్ మీ పార్టీలో? మహిళలకు, యువకులకు అందరికీ సమానమైన ప్రాధాన్యత ఉంటుంది. చాలా పేరు గడించిన ఏఐఎఫ్బి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అంటే, బట్ ఈ పార్టీ నుండి ఎమ్మెల్యేలో గెలిచిన వారు కూడా ఉన్నారు. అంటే వచ్చే ముందు రోజుల్లో అన్ని కాన్స్టిట్యున్సీలో ఏమన్నా పోటీ నిలబెట్టే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? మీ పార్టీ ఎలా నిర్ణయం తీసుకోబోతుంది, ఏమైనా తీసుకుందా సార్? మహానేత సుభాష్ చంద్రబోస్ ఏర్పరిచిన ఈ పార్టీ చాలామందికి, కొంతమందికి ఇంకా తెలియదు. ఈ ప్రాంతంలో భూపాల్పల్లి జిల్లాలో అయితే ఇది వరకు 2వ స్థానంలో రావడం జరిగింది. భూపాల్పల్లి జిల్లా ఉన్న 2 కాన్స్టిట్యున్సీలలో అభ్యర్థులను నిలబెట్టడం జరుగుతుంది.